వెల్కమ్ టు మై ఛానల్ ఏవండోయ్ మోని గారు. సో ఈరోజు అయితే నేను మీకోసం ఒక ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నానండి. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏవే చూపించబోతున్నాను అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ టు డే 1 మయామి. హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను మీకు ఈ ప్లేస్ చూపించడానికి. చూస్తున్నారు కదా వాల్స్ ఎంత కలర్ఫుల్గా అండ్ వైబ్రెంట్గా ఉన్నాయో. మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ విండ్వుడ్ వాల్స్ ఇన్ మయామి. ఇప్పుడైతే మనం ఇంకా ఎంటర్ అవ్వలేదండి విండ్వుడ్ వాల్స్ లోపలికి. బట్ ఈ ప్లేస్ వాల్స్ మొత్తం ఫిల్ విత్ ఆర్టిస్టిక్ డ్రాయింగ్స్ ఫ్రమ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అక్రాస్ ద గ్లోబ్. సో ఇక్కడైతే క్రియేటివిటీ హ్యాస్ నో లిమిట్స్ ఇన్ దిస్ ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ వాల్స్ మీరు పైన చూస్తున్న పెయింటింగ్స్ అన్నీ గ్రాఫిటీ పెయింటింగ్స్ అని అంటారండి. ఇవి కైండ్ ఆఫ్ స్ప్రే పెయింట్స్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు సీ దట్ ప్లేస్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ జస్ట్ ఫర్ ద ఆర్టిస్ట్ టు షోకేస్ దేర్ టాలెంట్. సో ఈ ప్లేస్ కిడ్స్కి అండ్ అడల్ట్స్ దాకా అందరూ ఎంజాయ్ చేయగలరు. అండ్ దట్ టు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్యారడైజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకా లాట్ ఆఫ్ ప్రైవేట్ ఈవెంట్స్ అండ్ లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ జరుగుతూ ఉన్నాయండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి 3 monthsకి ఇక్కడ ఆర్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ యూ కెన్ డౌన్లోడ్ దర్ యాప్ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ సెల్ఫ్ గైడెడ్ టూర్స్ కూడా ఉంటాయి మీరు బుక్ చేసుకోవడానికి. ఈ టూర్స్ మీకు ఇంకా వాళ్ళు ఈ గ్రాఫిటీ పెయింటింగ్స్కి ఏ స్ప్రేస్ యూస్ చేస్తారు అండ్ వై డూ దే డూ దీస్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ అని అన్ని హిస్టారిక్గా అని చెప్తుంటారు. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా బస్సెస్, బైక్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బైక్స్ ఇక్కడ చూసాను నేను. అండ్ ఈ టూర్స్ మీకు ఏ పెయింటింగ్స్ యూస్ చేస్తారు, ఎలాంటివి యూస్ చేస్తారు అని కూడా మీకు అన్ని డీటెయిల్డ్గా చెప్తూ ఉంటారు. మేమైతే జస్ట్ వి విజిటెడ్ ద ప్లేస్. సో మీరు ఎప్పుడు వచ్చినా విల్ ఎక్స్పీరియన్స్ దట్ న్యూ ఫీలింగ్ అండి. సో విల్ బీ గెట్టింగ్ ఏ కైండ్ ఆఫ్ 3 monthsకి ఒకసారి చేంజ్ చేస్తారు కాబట్టి. And around this place you are seeing a lot of restaurants, bars and events andi. Maybe since this is famous place I saw a lot of gathering. నైస్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను సిన్స్ ఐ లవ్ ఆర్ట్. సో మేము ఒక 2 hours స్పెండ్ చేసామండి ఇక్కడ ఫొటోస్ దిగడానికి. అయితే ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. యూ విల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మేము టికెట్స్ తీసుకుంటున్నాము. టికెట్స్ విషయానికి వస్తే ఇక్కడ అడల్ట్స్కి $10 అండ్ స్టూడెంట్స్కి $5 అండి. సో స్టూడెంట్స్కి డిస్కౌంట్ ఉంది. దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ రీజనబుల్ కూడా ప్రైజెస్ ఇక్కడ. ఇన్సైడ్ అయితే ఇట్స్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అండి. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఆర్ట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అక్రాస్ ద గ్లోబ్ ప్రొఫెషనల్స్ అందరూ వచ్చి పెయింట్ చేసినవి ఇవన్నీ. సో ఒక్కొక్క ఆర్ట్ ఇట్ ఈస్ కాస్టింగ్ లైక్ 60K, 100K అండ్ కొన్ని 10K అలా ఉన్నాయి వీటి కాస్ట్ విషయానికి వస్తే. బట్ మీరు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అండ్ ఎంత వైబ్రెంట్గా చేశారో. దే ఆర్ జస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఐ క్యాచీ ఉన్నాయి చాలా కలర్స్. సో స్ప్రే పెయింట్స్ నేను తెలుసుకుంది ఏంటంటే దే ఆర్ యూజింగ్ మొనాటమీ స్ప్రే పెయింట్స్ అంటండి. సో అవి చాలా వైబ్రెంట్గా ఉంటాయి. సో ఈ పెయింట్స్ చేయడానికి ఒకరు చేయడానికి చాలా కష్టం అవుతుందంట. సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ వర్క్ అంట. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ దే విల్ బీ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్ అని విన్నాను నేను ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, కోవిడ్కి ముందు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అటండి. బట్ ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద క్రౌడ్ సో దే ఆర్ ఛార్జింగ్ నౌ. అండ్ ఈ గ్రాఫిటీ పెయింట్స్ అన్ని ప్లేసెస్లో అలౌ చేయరండి, కొన్నిట్లోనే అలౌ చేస్తారు. అండ్ ఇది వచ్చి ఫస్ట్ ఒరిజినేటెడ్ ఇన్ ఫిలడెల్ఫియా అండి ఇన్ ద లేట్ 1960sలో. అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ స్ప్రే పెయింటింగ్స్. ఇప్పుడైతే మీరు చూస్తున్నవన్నీ మిక్స్డ్ పెయింటింగ్స్ అండి. కొన్నేమో పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేసినవి ఉన్నాయి, కొన్ని అయితే గ్రాఫిటీ పెయింటింగ్స్ ఉన్నాయి. సో అన్నీ మిక్స్డ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. సో మీరైతే చూసేసేయండి.
హాట్ వెదర్ ఉంటే మాత్రం మీరు ప్రిపేర్డ్గా రావాలండి. సో సిన్స్ దెర్ ఈస్ నో షేడ్ ఇక్కడ అండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి సో బీ ప్రిపేర్డ్. ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉందండి. గిఫ్ట్ షాప్ హ్యాడ్ ఎ నైస్ వెరైటీ ఆఫ్ ఫ్రెష్ ఆప్షన్స్ అండి టు రిమెంబర్ ద ట్రిప్. సో ఇక్కడ అన్ని వాటర్ బాటిల్స్, బుక్స్ అన్నిట్లో గ్రాఫిటీ పెయింట్స్ రెఫర్ చేస్తూ ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది. సో ప్రతి ప్రోడక్ట్లో మనకి గ్రాఫిటీ పెయింట్ చేసి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ బాటిల్. సో అన్నీ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. నేను ముందు చెప్పినట్లు కొంచెం ప్రిపేర్డ్గా రావాలండి ఇక్కడికి. మేమైతే వాటర్ బాటిల్స్ అవన్నీ హ్యాండీగా ఏం పెట్టుకోలేదు. లైక్ వీ థాట్ దట్ మ్యూజియమే కదా సో ఇండోరే ఉంటుంది అనుకున్నాము. సో అవుట్డోర్ అండ్ ఇండోర్ ఉండడం వల్ల మాకు చాలా డీహైడ్రేట్ అయిపోయాము. సో ఇక్కడైతే మాకు కొబ్బరి బోండం కనిపించింది. సో వెంటనే ఇక్కడ ఆగి లైక్ వీ డ్రాంక్. చాలా టేస్టీగా ఉన్నాయండి. మన ఇండియాలో టేస్ట్ కాదు. సో ఇట్ ఈస్ డిఫరెంట్ టేస్ట్ అండ్ తీయగా ఉంది. ఇక్కడ నియర్ బై చాలా రెస్టారెంట్స్ అండ్ హ్యాపెనింగ్ ఉందండి. సో మేము లంచ్ ఆప్షన్స్ కోసం ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ చూసుకుంటూ డ్రైవ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు వన్ రెస్టారెంట్ అండి. నేను మీకు అది చూపిస్తాను. సో హియర్ ఇస్ ద రెస్టారెంట్. మేమైతే థాయ్ సెలెక్ట్ చేసుకున్నాం. లంచ్ తర్వాత మేము ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీకి వెళ్ళామండి. సో ఎందుకో మాకు హాట్ వెదర్లో ఉండి లైక్ వీ వాంట్ టు సిట్ ఇన్ థియేటర్ ఫర్ సమ్ టైమ్. సో అందుకని మేము మూవీ ప్లాన్ చేసాం. సో ఆఫ్టర్ ద మూవీ ఐఎమ్ ఆన్ మై వే టు మై నెక్స్ట్ డెస్టినేషన్ అండి. సో నెక్స్ట్ డెస్టినేషన్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఆ అప్డేట్స్ అన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ until then signing off, your Monica. Bye bye.